వెల్కమ్ టు రాబిట్ వ్లాగ్స్. అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చవితి. నేను ఈరోజు మీకు ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని మట్టితో ఎలా ప్రిపేర్ చేయాలో చూపెడతాను. నేను వాడుతుంది బంకమట్టి కాదండి, నార్మల్ మట్టియే. బంకమట్టితో అయితే ఇంకా పర్ఫెక్ట్గా వచ్చింది. నేను కూడా అందరికీ సజెస్ట్ చేసేది ఏంటంటే, అందరూ ఈ కెమికల్స్ ఐడల్స్ వాడే బదులు ఇలా మట్టితో మన చేతులారా మనమే తయారు చేసుకొని దానికి పూజ చేసుకుంటే చాలా మంచిది. ఎప్పుడో చిన్నప్పుడు తయారు చేశాను, మళ్ళీ ఇప్పుడు తయారు చేయడం చాలా క్యూట్ ఉంది కదా. నాకైతే వినాయకుడిని తయారు చేస్తున్నప్పుడు నా చిన్నప్పుడు రోజులు అయితే గుర్తొచ్చేసాయి. క్యూట్గా అయితే మన వినాయకుడు అయితే రెడీ అయిపోయాడు. తర్వాత నేను నెయిల్ పెయింట్తో ఇక్కడ బొట్టు అయితే పెట్టేశాను. ఓకే, ఫ్యాన్లో చూసేయండి ఎంత క్యూట్గా ఉన్నాడంటే. ఈ స్టాచ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. నా పెళ్ళి అయ్యాక ఇదే ఫస్ట్ టైం వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోవడం. ఇలా సింపుల్గా అయితే పూజ చేసేసుకుని ఇలా డెకరేట్ చేసుకొని ఇంట్లో సామాన్లతోనే అంత డెకరేట్ చేశాను. మొదటి రోజు వినాయకుడికి అయితే పాయసం, దోసకాయ, శనగలు అయితే ప్రసాదంగా ప్రిపేర్ చేశాను. మా ఇంటి చిన్ని వినాయకుడు మీకు నచ్చితే లైక్ చేసుకోండి.